గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనము పంటల గురించి తెలుసుకుందాం. మొక్కలను శ్రద్ధగా చూసుకోవడం చాలా కష్టం. మీకు ఒక తోట ఉంటే ఇది మీకు తెలిసే ఉంటుంది. అలాంటిదే ఒక రైతు చాలా మొక్కలను ఎలా పెంచుతాడు? తోట పని చేయడానికి మనకు పరికరాలు అవసరమైనట్లే రైతులకు కూడా ఉపకరణాలు అవసరం. నేటికి కూడా నేలను దున్నుటకు చెక్క నాగలిని ఉపయోగిస్తారు. పెద్ద భూములు ఉన్న రైతులు ఇందుకు ట్రాక్టర్ ఉపయోగిస్తారు. తదుపరి విత్తనాలు నాటడం. రైతులు చాలా విత్తనాలు నాటాలి. ఒకచోట చాలా విత్తనాలు నాటి మిగతా ప్రదేశాలలో తక్కువ విత్తనాలను నాటితే రైతులు మంచి పంట పొందలేరు. అంతేకాకుండా రైతులు కేవలము మంచి విత్తనాలను మాత్రమే నాటడం చాలా అవసరం. ఎందుకంటే చెడిపోయిన విత్తనాలు నాటడం వల్ల నేల వృధా అవుతుంది. చాలా కంపెనీలు ఉపప్రామాణిక విత్తనాలను విక్రయిస్తారు. అవి మంచి పంటను ఇవ్వవు. కాబట్టి రైతు విత్తనాలను కొనుగోలుకు ముందు కంపెనీలు మరియు వాటి ఉత్పత్తుల గురించి కొంచెం విచారణ చేయాలి. పాత రోజులలో రైతులు విత్తనాల కొరకు తమ పంటలో కొంత భాగం ఉంచేవాళ్లు. విత్తనాలను ఎలా నాటుతారు? పాత రోజులలో రైతులు విత్తులు పండించడానికి ఉపయోగించే పరికరం ఒక గరాటులాగా ఉండేది. అతను దాన్ని గింజలతో నింపి గింజలను పదునైన ముగింపు కలిగిన 2-3 పైపుల ద్వారా పంపిస్తారు. ఈ పదునైన పైపు నేలకు రంధ్రం చేయగా విత్తనాలు ఆ రంధ్రంలో లోనికి వెళ్తాయి. ఇందుకు రైతులు వివిధ పరికరాలను ఉపయోగిస్తారు. పంట పండిన తర్వాత కోత వేయడాన్ని పంట సాగు అంటారు. పంట సాగు మరియు కలుపు మొక్కల కోతకు కొడవలిని ఉపయోగిస్తారు. మట్టిని త్రవ్వడానికి మరియు పట్టు తగ్గించడానికి చేతిపారను ఉపయోగిస్తారు. దీనిని తోట పనికి కూడా ఉపయోగిస్తారు. నేలను పగలకొట్టడం మరియు మృదువుగా చేయడానికి హారోను ఉపయోగిస్తారు. మనం పెరగడానికి పోషకాలు ఎంత అవసరమో మొక్కలకు కూడా అంతే అవసరము. అందువలన సరైన పోషకాలను రైతులు ఎరువుల ద్వారా అందిస్తారు. సేంద్రియ ఎరువులు రసాయన ఎరువుల కంటే మెరుగైనవి. ఎందుకంటే సేంద్రియ పదార్థాలు మట్టిలోని సారాన్ని పెంచుతాయి. రైతులకు కీటకాల నుండి పంటలను రక్షించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం రైతులు పురుగుల మందులను ఉపయోగిస్తారు. కానీ మరీ ఎక్కువ పురుగుల మందులు పంటలను కలుషితం చేయగలవు. అవి మనం తిన్నప్పుడు ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. బయో లేదా సేంద్రియ పురుగుమందుల ఉపయోగం సురక్షితమైనది. మిరప, వెల్లుల్లి, వేప నూనెను ఉపయోగించి వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. చాలామంది రైతులు వారు సేంద్రియ కూరగాయలను పండించారంటారు. అంటే జీవ పురుగు మందులను ఉపయోగించారు. ఇటువంటి కూరగాయలు సురక్షితమైనవి మరియు ఆరోగ్యకరమైనవి. ఇంకో విషయం, రైతులు ఒకే పంటను పండించరు. వారు వివిధ కాలాలలో వేర్వేరు పంటలను పండిస్తారు. ఆ విధంగా వారు ఏడాది పొడవునా తమ భూమిని వినియోగిస్తారు మరియు భూమి యొక్క సంతానోత్పత్తి తగ్గిపోదు. మంచి ఆదాయం కోసం చాలామంది రైతులు పశువులు మరియు మంచి కోళ్లను పాలిస్తారు. రైతు రోజుకు 2 ఆవుల నుండి 10 నుండి 15 లీటర్ల పాలను పొందవచ్చు మరియు దానిని మంచి ధరకు అమ్మవచ్చు. బ్రాయిలర్ కోళ్లు చాలా తొందరగా పెరుగుతాయని వాటిని పెంచుతారు. లేయర్ కోడి వంటి కొన్ని కోళ్లు మెల్లగా పెరుగుతాయి. కానీ వాటి జీవితకాలంలో చాలా గుడ్లను ఇస్తాయి. ఇవి రైతులు వ్యవసాయం గురించి విషయాలు. ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.